గ్రామాలలో మొక్కల పెంపకానికి ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నర్సరీలలో మొక్కలు పెంచి పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు అధ్వానంగా మారాయి. కనీసం మచ్చుకైన మొక్కలు కూడా కనబడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కోట్ల రూపాయల నిధులు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న ఉద్యోగులపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని గ్రామాలలో ప్రజలు కోరుకుంటున్నారు. గ్రామాలలో మొక్కల పెంపకానికి ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నర్సరీలలో మొక్కలు పెంచి పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి వాటికి చుట్టూ రాతి సిమెంట్ కడీలు నాటి మొక్కల రక్షణ కొరకు ఇనుప కంచె చుట్టి మొక్కల పెంపకం కోసం ప్రత్యేక వ్యక్తులను నియమించి వారికి తగిన వేతనం చెల్లించినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు అధ్వానంగా మారాయి. కనీసం మచ్చుకైన మొక్కలు కూడా కనపడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం నేడు గుర్తింపు బోర్డు మాత్రమే మిగిలింది అంటే అధికారులు ఎంత అశ్రద్ధ ఉన్నారో ఇట్లే అర్థమవుతుంది. పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు నేడు ఒక్కటి కూడా లేకపోవడం, చుట్టూ నాటిన ఇనుప కంచె సైతం కనబడకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో పర్యవేక్షణ చేయకుండా కేవలం చుట్టపు చూపుగా వస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయానికే పరిమితం అవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లింగోటం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం నేడు డంపింగ్ యార్డుగా దర్శనమిస్తుంది. కోట్ల రూపాయల నిధుల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న ఉద్యోగులపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలని గ్రామాలలో ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా నర్సరీలలో మొక్కలు పెంచకపోవడంతో రోడ్డుకి ఇరువైపులా నాటే అవెన్యూ ప్లాంటేషన్ మరియు పల్లె ప్రకృతి వనాలపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పల్లె ప్రకృతి వనాలకు ఏర్పాటు చేసిన ఇనుప కంచెను దొంగిలించిన వారిపై కేసులు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా జాగ్రత్త వహించాలని ప్రజలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఆస్తులకే రక్షణ లేకుంటే ఇక అధికారులు ప్రజలకు అవసరమైన భద్రత ఎక్కడ కల్పిస్తారని ప్రజలు బాహాటంగా అధికారులను విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై సత్య న్యూస్ నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మను వివరణ కోరగా త్వరలోనే ఆయా గ్రామాలను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని స్వాములవారం లింగోట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ
ఇక్కడ గత ప్రభుత్వము లక్షల రూపాయలు వెచ్చించి గ్రామాలలో ఆహ్లాదకరమైన వాతావరణము పచ్చని చెట్లతో కనబడే విధంగా ప్రజలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ అందించడానికి గ్రామాలని సుందరీకరంగా తీర్చిదిద్దడానికి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ పల్లె ప్రకృతి వనాలను అదేవిధంగా నర్సరీల ద్వారా మొక్కలను పెంచి పోషిస్తుంటే మనం ఇక్కడ స్వామివారి లింగోటంలో కేవలము ఒక బోర్డుకు మాత్రమే పరిమితమైంది. ఇక్కడ పల్లె ప్రకృతి వనంలో ఒక మొక్క కూడా కనిపించడం లేదు. చివరికి ఇది చూస్తూ ఉంటే ఒక డంపింగ్ యార్డ్ తలపించే విధంగా చెత్త చెదారంతో నిండిపోయి కనబడుతూ ఉన్నది. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యము ఏ విధంగా ఉందో మన కళ్ళకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ చూసినట్టయితే కనీసము అందులో పెంచిన మొక్కలు అసలు ఇందులో మొక్కలు నాటారా లేదా, ఈ పల్లె ప్రకృతి వనంలో కనీసం మొక్కల పెంపకం జరిగిందా లేదా, మరి వీటిపైన ఏ విధంగా బిల్లులు డ్రా చేశారు, ఏ విధంగా ఇక్కడ మొక్కలు పెంచినట్టుగా చూపించారో అది అధికారులకే తెలియాలి. కనీసం ఒకవేళ మొక్కలు పెంచినట్టయితే మరి ప్రస్తుతం ఆ మొక్కలు ఏమైపోయినట్టు, ఇక్కడ కనీసం చూడడానికి ఆనవాళ్ళు కూడా కనబడటం లేదు. ఒక బోర్డు తప్ప మనకి ఇక్కడ ఏం లేదు. పల్లె ప్రకృతి వనము 2020లో ఏర్పాటు చేసినట్టుగా బోర్డు మాత్రం కనబడుతూ ఉంది, కానీ ఇక్కడ మొక్కలు పెరిగినట్టు మాత్రం కనబడతలేదు. కనీసం మరి ఇక్కడ మరిగూడ నాంపల్లి ఆర్ఎన్బి రహదారికి పక్కనే ఉన్నది. నిత్యం అధికారులు వివిధ కార్యాలయాలకు ఇటు నుండే వస్తూ ఉంటారు, కానీ మరి ఇది కనబడకపోవడము శోచనీయము. అదేవిధంగా ఇప్పటికైనా కనీసము అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి దీనిపైన దృష్టి సాధించాలి. అదేవిధంగా మరి వీటికి బిల్లులు చేసినటువంటి మనకు ఏదైతే ఉపాధి హామీ డిపార్ట్మెంట్ ఉన్నదో మరి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియాలి. కనీసం ఇక్కడ ఉపాధి హామీలో టీఏలు అదేవిధంగా వాళ్ళు మరి ఏం చూసి ఇక్కడ బిల్లులు చేశారో, మరి ఇక్కడ మొక్కలు లేకుండా మరి మొక్కలు పెంచినట్టుగా ఏ విధంగా చూశారు, వాటికి మరి ఇక్కడ స్టేట్ ఒకటి నెట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కంచె ఏర్పాటు చేయడం అన్నట్టు వాళ్ళకు మనకు ఇక్కడ స్తంభాలు ఏర్పాటు చేశారు, మరి దానికి కంచె లేదు. ఒకవైపు ఏమో కొంత ఫెన్సింగ్ జాలి కనబడుతుంది, కానీ ఇటువైపు చూసినట్టు మొత్తం టోటల్గా ఫెన్సింగ్ జాలి కూడా లేదు. అంటే ఇక్కడ గతంలో మనము ఇదే విధంగా పల్లె ప్రకృతి వనాలకు ఫెన్సింగ్లు ఎత్తుకుపోయినటువంటి కూడా అనేక కథనాలు రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది, కానీ అయినా సరే అధికారులు మాత్రము వీటిపైన అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు. వెంటనే అధికారులు సంబంధిత శాఖ అధికారులు నిద్రమత్తు వీడి వెంటనే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదేవిధంగా ఎక్కడైతే ఒకవేళ నెట్ ఏర్పాటు చేస్తే ఆ నెట్ ఏమైపోయింది, వాటిపైన ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మనకు పంచాయతీ కార్యదర్శి కూడా అనునిత్యము గ్రామంలో వస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు మరి ఇది కనబడకపోవడం ఏందో తెలియడం లేదు. మరి ప్రజలు ఇటు విషయం పైన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవుతుంటే మరి అసలు ఎటుపోతున్నాయని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఈ లింగోటం గ్రామ పంచాయతీలో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి పల్లె ప్రకృతి వనాన్ని వెంటనే మళ్ళీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.